కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. పంపా నుంచి స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రకు అనుమతిచ్చారు దేవస్థానం బోర్డు. ఇవాల్టి నుంచి ప్రతిరోజు 30,000 మందికి దర్శనం కోసం అనుమతిస్తున్నారు. ప్రతిసారి కంటే ఈసారి ముందుగానే శబరిమల వద్ద గర్భాలయంలోకి ప్రవేశం జరిగింది. గతంలో సాధారణ ప్రారంభ సమయం 5 గంటల కంటే 1 గంట ముందుగా భక్తులకు అనుమతిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో దర్శనానికి బుకింగ్ ఉంటుంది. ఈ సీజన్లో దర్శన సమయాన్ని 18 గంటల వరకు పొడిగించారు. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను సజావుగా సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు సూచనలన్నింటినీ పాటించాలని భక్తులను పోలీసు శాఖ కోరింది. కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. పంపా నుంచి స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రకు అనుమతిచ్చారు దేవస్థానం బోర్డు. ఇవాల్టి నుంచి ప్రతిరోజు 30,000 మందికి పైగా దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ప్రతిసారి కంటే ఈసారి ముందుగానే శబరిమల వద్ద గర్భాలయంలోకి ప్రవేశం జరిగింది. గతంలో సాధారణ ప్రారంభ సమయం 5 గంటల కంటే 1 గంట ముందుగా భక్తులకు అనుమతిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో దర్శనానికి బుకింగ్ ఉంటుంది. ఈ సీజన్లో దర్శన సమయాన్ని 18 గంటల వరకు పొడిగించారు. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్సవాలను సజావుగా సురక్షితంగా నిర్వహించేందుకు అధికారుల సూచనలన్నింటినీ పాటించాలని భక్తులను పోలీసు శాఖ కోరుతోంది. కేరళలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద ఎత్తున చేరుకుంటోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. భక్తులు ఇరుముడితో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి బోర్డు అనుమతించింది. మొదటి రోజు భారీగా అయ్యప్ప స్వామి భక్తులు తరలి వెళ్లిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సుమారు 30,000 మందిని దర్శించుకునేంత వరకు కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. గంట ముందే గర్భాలయంలోకి అనుమతిస్తోంది. అంటే 5 గంటల నుంచి కూడా దర్శనానికి అనుమతిస్తే గంట ముందు నుంచి కూడా ఈ అవకాశాన్ని అందిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొదటి రోజే భారీగా అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడులతో శబరిమల గిరిలకు చేరుకున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం.